ఉన్నప్పటికీ గుండె జబ్బులతో సతమతమవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కోవిడ్ మహమ్మారి అనంతరం పరిణామాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. దీనికి సంబంధించి మంగళగిరికి చెందిన ప్రముఖులు నన్నపనేని నాగేశ్వరరావు సమస్త ప్రజానికానికి బహిరంగంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా గుండె సంబంధిత టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఆంజియోగ్రామ్ మరియు ఇతర పరీక్షల విషయంలో కూడా మోసాలు జరుగుతున్నాయని నన్నపనేని నాగేశ్వరరావు గుర్తు చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల వారు కమర్షియల్ గా వెళ్లడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నం అవుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ప్రతి స్టేజ్ లో కూడా అప్రమత్తంగా ఉండి అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు. అయినప్పటికీ కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం వల్ల తనకు కూడా స్టెంట్లు వేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలను వివరించారు. తనకు తెలిసిన సమాచారాన్ని 10 మందికి తెలపకపోతే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. అందువల్ల తాను చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నన్నపనేని నాగేశ్వరరావు తెలియజేశారు. 2007లో సెప్టెంబర్ 17న యాక్సిడెంట్ అయ్యి వాగులో పడిపోయి మరి బ్రతకటం జరిగింది. అట్లానే మొన్న 20వ తారీఖు అనుకోకుండా మరి నాకు అంటే చెమటలు పడుతుంది. అంతకుముందు 2 సార్లు చెమటలు పట్టినాయి. కానీ నేను ఏదో గ్యాస్ ట్రబుల్ అనుకున్నాను. గ్యాస్ ట్రబుల్ అనుకుని ఆ గ్యాస్ ట్రబుల్లో పట్టించుకోలేదు. మామూలుగా ఏదో యాంటాసిడో లేకపోతే గ్యాస్ ఏదో తాగడం జరిగింది. మన 20వ తారీఖు మామూలుగా అనుమానం వచ్చి ఒక ల్యాబ్ రాయల్ డయాగ్నోస్టిక్ అని రమేష్ అని మా దగ్గర ఇదివరకు పనిచేశాడు. అతను చూసి బ్లడ్ టెస్టులు చేసి ఏదో తేడా ఉందని కార్డియాలజీ దగ్గరికి వెళ్దాం ఉన్నాడు. సరేనని చెప్పి వెళ్తే ఆయన చూసి ఏదో తేడా ఉందని చెప్పి పూర్ణ కార్డియాలజీకి పంపించాడు. అక్కడ ఆయన చూసి వాళ్ళ అబ్జర్వేషన్లో ఉండాలన్నాడు. నేనేమో నాకేం లేదు కదండి అంటాను. కాదండి మీరు కదలకూడదు అన్నాడు. సరే అంతలో మా మేనేజరు హైదరాబాద్లో మా అయ్యంకుడి గారికి ఫోన్ చేసి చెప్తే ఆయన ఇమీడియట్గా వచ్చేయమంటే దుగ్గరాల మా మేనల్డ్ వాసు వచ్చాడు. వచ్చి అంబులెన్స్లో హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చి స్టార్ హాస్పిటల్లో చేర్చారు. 9ంటికి మామూలుగా యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్ చేసినప్పుడు మామూలుగా 4 బ్లాకులు కనపడ్డాయి. ఒకటి ఫుల్గా, ఒకటి 70, ఒకటి 60, ఒకటి 30. సరే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ 70% ఫుల్గా ఉన్నదాన్ని క్లీన్ చేసి స్టంట్ వేయటం జరిగింది. తర్వాత 3వ రోజు మళ్ళీ 2 స్టంట్లు వేశారు. 3వది ఏమన్నా క్లీన్ చేశారు. సరే ఏం జరిగింది, ఎందుకు జరిగిందంటే ఇక అది నాకు 1976 నుంచి కూడా ఇప్పటి వరకు తలనొప్పి జ్వరం ఎరగను. నాకు తాగుడు కానీ సిగరెట్ కానీ ఏ అలవాటు లేవు. ఈవెన్ కాఫీ కూడా తాగను. మరి అలాంటిది ఎందుకు వచ్చింది, ఆరోగ్యంగా ఉన్నాం కదా అనుకుంటే అది తర్వాత బయటపడింది ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ అంటే మనం వేయించుకున్నాం. మామూలుగా కోవిడ్ రాకుండా ఆ వ్యాక్సిన్ మూలాన మరి 100కి 60-70 మందికి వస్తుంది. అది తర్వాత చెప్పారు చాలామంది. ఇప్పుడు తర్వాత నాకు మా ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరిని తెలిసిన వాళ్ళు అయితే మాకు వచ్చింది మేము స్టంట్ వేయించుకున్నాం అన్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు నలుగురు తెలియజేయాలి. నలుగురు తెలియజేయకపోతే మరి ఎలా జరుగుతుందండి? అందుకనే నా ఉద్దేశంలో కోవిడ్ వచ్చి హాస్పిటల్లో చేరినాలు కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తొందరగా వస్తుంది. మరి ఎంతోమంది చనిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మూలాన. మరి ఎంతమంది చనిపోయారో మీకు తెలుసు. అప్పుడు చనిపోయిన వాళ్ళు అదృష్టవంతులు. మేము హాస్పిటల్లో చేరి ఇప్పుడు బాధపడుతున్నామని ఎవరిని కదిలించినా అదే చెప్తున్నారు. ఎందుకంటే రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి ఇమీడియట్గా. మరి ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా రావటం అనేది నాకు నిజమేనని చెప్పారు. కానీ నేను ఎవరు నాకు చెప్పాలి, అసలు ఎవరు చెప్తే నేను మీ బోటేళ్ళందరూ చెప్పేవాడిని. దయచేసి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు మీరు ఎక్కువ చూపించుకోండి. ఎక్కువలో తేలకపోతే మామూలుగా యాంజియోగ్రామ్ చేయించుకోండి. మళ్ళీ యాంజియోగ్రాముల్లో కూడా పెద్ద మోసాలు జరుగుతున్నాయి హాస్పిటల్స్లో. మన దగ్గర డబ్బులు ఉండేవాళ్ళు అయితే మాత్రం ఏదో బ్లాక్ ఉందని చెప్పటం, ఎమ్మటే చేయటం, లక్షలు కాజేయటం జరుగుతుంది. ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా కాకుండా మళ్ళీ 2వ ఒపీనియన్ 3వ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఎందుకంటే మొన్న ఒక బెదవాడ దగ్గర ఉన్న హాస్పిటల్ పెద్దది, వాళ్ళు మా మరదల గారికి ఇట్టానే ఉందని చెప్పారు. ఆమె సత్తాపత్రిత హైదరాబాద్ వచ్చింది. మరి అక్కడ చూపిస్తే ఏం లేదన్నారు. ఏంటి చెప్పండి. తర్వాత మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు. ముందులేం ఏం లేదంటారు, మీకు ఏదో ఇన్సూరెన్స్ ఉందా అంటే ఆ ఇన్సూరెన్స్ ఉందంటే ఇమీడియట్గా లేదు చెయ్యాలంటున్నారు.
గతంలో కనుక ఈ గుండె జబ్బులు అని చెప్పి ఊరికే పైన తోలు కోసేసి చేసిన రోజులు ఉన్నాయి, మీకు తెలుసు అప్పుడు. మరి అట్లా ఆరోగ్యశ్రీ కార్డులు డబ్బులు వస్తాయని మీరు దయచేసి అందరూ కూడా యాక్షన్ వేసుకున్న వాళ్ళు ఒకసారి చెక్ చేయించుకోండి. సడన్గా వచ్చి ఏదైనా అయితే మాత్రం మనం చేయగలిగింది ఏం లేదు. ఈ స్టంట్లు అనేది మామూలు, ఆ స్టంట్ వేయటం మూలాన మనకు లైఫ్ పెరుగుతుంది, గుండె యాక్టివిటీస్ పెరుగుతాయి. మామూలుగా దాంట్లో కూడా ఇబ్బంది రాదు. అంటే 15 సంవత్సరాలు గ్యారంటీ చెప్పారు. అంటే మనం ఇంకా అన్నాళ్ళు బతకాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నేను ఇప్పటికే 76 సంవత్సరాలు వచ్చినాయి, ఏదో సర్వీస్ చేసుకుంటూ ఉంటున్నాను. దయచేసి మీరందరూ కూడా అవసరమైన వాళ్ళు చెక్ చేయించుకోండి. అలానే మరి నాకు వచ్చినప్పుడు మరి నా దగ్గర ఫోను లేదు, ఫోను నిన్నే ఇవ్వటం జరిగింది. చాలామంది మిత్రులు అందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళు మరి ఎంతోమంది ఆదుర్దపడ్డారు. అందరూ నేను కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. అందరికీ కూడా నా నమస్కారాలు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి వచ్చినప్పుడు సహజం అది. మరి ఇలా నాకు ఎంతోమంది ఇది చేసినందుకు వారందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు బాగానే ఉన్నాను. ప్రస్తుతం హైదరాబాద్లో మా అమ్మాయి గారింట్లో ఉన్నాను. నేను 15వ తారీఖు దాకా మంగళగిరి రాను, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను. ఎందుకంటే టెస్టు అనేది ఇప్పుడు వేసిన స్ప్రింగుల మీద ఒక లేయర్ పేరుకోవాలంట. కనీసం అది 15 నుంచి నిలబడుతుందన్నారు. అంత రిస్క్ తీసుకోవద్దన్నారు. నేను వచ్చానంటే మళ్ళీ ఏదో పనుల మీద మునిగిపోతూ ఉంటాను ప్రజాసేవలో. మరి కాబట్టి నేను 15వ తారీఖు వరకు కూడా మంగళగిరిలో రాకుండా హైదరాబాద్లో ఉంటాను. ఈ విషయం మీరు తెలియజేద్దామని అందరి అభిమానాలు